గొర్రెల పంపిణీ కేసులో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయా? అక్కడ తీగలాగితే ఇక్కడ డొంక కదులుతోందా? కేసులో వేగం పెంచిన ఈడీ అధికారులు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఎవరెవరిని విచారణకి పిలవబోతున్నారు? తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన గొర్రెల పంపిణీ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. గొర్రెల్ని కొనకుండానే కొనుగోలు చేసినట్టుగా రికార్డులు తయారు చేశారని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. వేల కోట్ల రూపాయలు చేతులు మారాయంటున్నారు. ఏసీబీ దర్యాప్తు ఆధారంగా ఈడీ అధికారులు ఎంటర్ అయ్యారు. 2 కోట్ల రూపాయలు మధ్యవర్తులు ఎగ్గొట్టడంతో తాము మోసపోయామంటూ ఏపీకి చెందిన కొంతమంది గొర్రెల కాపరులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్కడ తీగలాగితే డొంక మొత్తం కదిలింది. కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన ఈడీ అధికారులు ఈ నెల 15న ఈడీ కార్యాలయంలో విచారణకు రావాలని బాధితులకు నోటీసులు ఇచ్చారు. నకిలీ సరఫరాదారులకు చెల్లింపులు జరపడంతో పాటు గొర్రెల్ని మళ్లీ చూపించి ప్రభుత్వ నిధుల్ని కొల్లగొట్టినట్టు ఇప్పటికే అధికారులు ఆధారాల్ని సేకరించారు. లబ్ధిదారుల వివరాలు సరిగా లేవని, రవాణా వాహనాల బిల్లులు, చెల్లింపుల రికార్డులు, ఇన్వాయిస్లు సరిగ్గా లేని రికార్డుల్ని ఇప్పటికే ఈడీ స్వాధీనం చేసుకుంది. కేవలం కాగితాలపైనే గొర్రెల కొనుగోలు చూపించి లబ్ధిదారుల పేర్లతో ప్రభుత్వ నిధుల్ని నకిలీ వ్యక్తుల ఖాతాల్లోకి మళ్లించారని అధికారులు తేల్చారు. గతంలో పశుసంవర్ధక శాఖకు చెందిన పలువురు సీనియర్ అధికారులను అరెస్ట్ చేశారు. అంతేకాకుండా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ పైన కేసు నమోదైంది. ఇప్పుడు బాధితులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడంతో ఈ వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది.